హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సెవెంత్ డే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రిస్మస్ ఉంటే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డేవిడ్ తను క్రైమ్ బ్రాంచ్ ఐపీఎస్ ఆఫీసర్. తను సస్పెన్షన్లో ఉంటాడు. డేవిడ్ బార్లో తాగి ఇంటికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా బైక్లో వెళ్తున్న ఇద్దరికి యాక్సిడెంట్ చేస్తాడు. వాళ్ళ పేర్లు విను, షాన్. యాక్సిడెంట్ వల్ల వాళ్ళ బైక్ స్టార్ట్ అవ్వదు. వినుకి తల మీద గాయమైంటే డేవిడ్ అది చూసి హాస్పిటల్కి వెళ్దాం రండి అని పిలుస్తాడు. విను కోపంతో ఉంటాడు. దానికి డేవిడ్తో ఏమీ వద్దు, మీరు వెళ్ళండి అంటూ విసుక్కుంటాడు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే షాన్ హాస్పిటల్కి వెళ్తాం పదా అంటాడు. ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ వినుని చెక్ చేసి ఏం పర్లేదు, చిన్న గాయమే అంటాడు. కొంచెం సేపటికి నర్సు షాన్ దగ్గరికి వచ్చి విను హాస్పిటల్ వెనక నుంచి వెళ్ళిపోయాడు అంటుంది. అది విని షాన్ చాలా టెన్షన్ అవుతాడు. డేవిడ్, షాన్ ఇద్దరు బయటికి వెళ్ళి వెతుకుతారు. కానీ విను ఎక్కడా కనపడ్డు. డేవిడ్ షాన్తో ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. షాన్ మా ప్రాబ్లం గురించి నీకెందుకు అంటాడు. డేవిడ్ నేను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పగానే షాన్ ఏం ప్రాబ్లం లేదు సార్ అంటాడు. డేవిడ్ ఏమీ మాట్లాడకుండా షాన్ని తన ఇంటి దగ్గర దింపేస్తాడు. విను నేను నా లైఫ్లో దేన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోలేదు, నాకు ఎవరి మీద కంప్లైంట్స్ లేవు, నా చావుకు నేనే కారణం అంటూ ఒక లెటర్ రాసి వాటర్ ఫాల్స్ మీద నుంచి దూకి చనిపోతాడు. డేవిడ్కి తన కారులో విను పర్స్ కనిపిస్తుంది. ఆ పర్స్ ఇద్దామని ఇంటికి వెళ్తాడు. కానీ డేవిడ్ విను చనిపోయిన విషయం తెలుసుకొని షాక్ అవుతాడు. విను గురించి తెలుసుకోవాలి అని షాన్ని వెళ్ళి కలుస్తాడు. షాన్ని ఎవరో కొట్టింటారు. ఇంట్లో వస్తువులన్నీ పగిలిపోయి ఉంటాయి. డేవిడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా అని షాన్తో అంటాడు. షాన్ ప్రాబ్లం ఉంది సార్, నేను నా ఫ్రెండ్స్ ఈ ఊరిని వదిలి వెళ్ళేంత వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. 1,75,00,000 కోసం వాళ్ళు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు. మేము మా ప్రాణాల కోసం ఎవరికి కనపడకుండా తిరుగుతున్నామంటాడు. వాళ్ళు మొత్తం 5 మంది బెస్ట్ ఫ్రెండ్స్. 1 సిరిల్. వాళ్ళ నాన్న సోదరులు సంపాదించిన డబ్బుతో వాళ్ళ ఊర్లోనే టీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసింటాడు. కానీ వాళ్ళ నాన్న 9 సంవత్సరాల క్రితం చనిపోయి ఉంటారు. దాంతో టీ ఫ్యాక్టరీ మూతపడిపోతుంది. అప్పటి నుంచి సిరిల్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అంతగా బాగుండదు. 2 షేన్. న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. 3 విను. వాళ్ళ నాన్న ఎస్బీఐలో జాబ్ చేస్తూ ఉంటారు. స్కూటర్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయి ఉంటారు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వచ్చిన ఫండ్తో ఒక ఇంటర్నెట్ షాప్ పెట్టి వాళ్ళ అమ్మని చెల్లిని బాగా చూసుకుంటూ ఉంటాడు. 4 ఎబినీజర్. తను ఒక ఆర్ఫనేజ్లో పెరిగింటాడు. మలయాళంలో రిలీజ్ అయ్యే అల్లు అర్జున్ సినిమాలకి డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ గ్యాంగ్లో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా తనే దగ్గర ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. షాన్ వాళ్ళ అంకుల్ బర్త్డే ఉంటే అందరూ పార్టీ అరేంజ్ చేసింటారు. కానీ వాళ్ళ అంకుల్ రెండో పెళ్లి చేసుకుని వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడు. వీళ్ళ గ్యాంగ్లో ఇంకొక మెంబర్ జెస్సీ. తను కూడా ఎబినీజర్తో పాటు చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్లో పెరిగింటుంది. జెస్సీ ఎబినీజర్ని అన్న అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంది. ఈ 5 మంది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఒక టాటూను కూడా వేయించుకుంటారు. విను, జెస్సీ ఇద్దరు లవ్లో ఉంటారు. ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకరోజు విను ఇంటర్నెట్ షాప్లో మందు తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తారు. పార్టీ అయిపోయిన తర్వాత ఎబినీజర్, షేన్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. విను జెస్సీతో మాట్లాడుతూ వ్యాన్లో ఉంటాడు. సిరిల్ మొత్తం షాపుని నీట్గా క్లీన్ చేసి రాగానే ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు పొద్దున్నే విను ఇంటర్నెట్ షాప్ మీద పోలీసులు రైడ్ చేస్తారు. వినుకి అసలు వాళ్ళు ఎందుకు రైడ్ చేశారు అని ఏమీ అర్థం కాదు. ఈ విషయం తెలుసుకున్న ఎబినీజర్ మనం పోలీసులతో మాట్లాడదాంలే, ధైర్యంగా ఉండు అంటాడు. అదే రోజు రాత్రి చార్లీ అని అతను విను ఇంటికి వచ్చి అందరి మీద దాడి చేస్తాడు. చార్లీ వినుతో మా డబ్బు 1,75,00,000 రూపాయలు నీ షాప్ నుంచి పోయింది, ఆ డబ్బు మా బాస్ క్రిస్టోఫర్ది, ఎక్కడ ఉన్నా రేపు లోపల తీసుకొని రా లేదా చంపేస్తా అంటాడు. ఈ విషయం విను ఫ్రెండ్స్ తెలుసుకొని ఇంటికి వస్తారు. షాన్ క్రిస్టోఫర్ చాలా డేంజర్ అని చెప్తాడు. అంతా మరి ఆ డబ్బును ఎవరు తీసుకొని ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటే సిరిల్ ఆ డబ్బును నేనే తీశాను అంటాడు. పార్టీ చేసుకున్న తర్వాత షాప్ని క్లీన్ చేస్తూ ఉంటే సిరిల్కి ఒక బ్యాగ్ కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే డబ్బులు. మళ్ళీ ఆ బ్యాగ్ అక్కడే పెట్టేసి విన్నుతో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎవరూ లేనప్పుడు వచ్చి ఆ డబ్బుని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. సిరిల్ ఆ డబ్బుని మా టీ ఫ్యాక్టరీలో దాచిపెట్టాను అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు. రాత్రిపూట పోలీసులు కార్లను చెక్ చేస్తుంటారు అని అంతా పొద్దున్నే ఫ్యాక్టరీకి వెళ్ళి డబ్బును తెచ్చుకోవాలి అనుకుంటారు. పొద్దున్నే ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తే బ్యాగ్ మాత్రమే ఉంటుంది, డబ్బు ఉండదు. దాంతో డబ్బు ఇవ్వకపోతే చార్లీ చంపేస్తాడు అని భయం వేసి ఎబినీజర్ మనం కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోదామంటాడు. ఎబినీజర్ వినుతో పక్క ఊరిలో నా ఫ్రెండ్ లాడ్జ్ ఒకటి ఉంది, నేను సిరిల్ అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకుంటాం, నువ్వు నీ ఫ్యామిలీని వేరే ఊరికి పంపించిన తర్వాత
షేన్తో కలిసి లాడ్జికి వచ్చే అంటాడు. విను వాళ్ళ ఫ్యామిలీని వేరే ఊరికి పంపించేస్తాడు. షేన్ విను ఇద్దరు కలిసి లాడ్జ్ దగ్గరికి బయలుదేరుతారు. దారిలో వెళ్ళేటప్పుడు చార్లీ వాళ్ళ మనుషులతో దాడి చేస్తాడు. షేన్ చార్లీని ఆపి వినుని పారిపోమంటాడు. విను అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత నేను చార్లీకి దొరకకుండా నీళ్ళల్లో దూకి తప్పించుకున్నా అని డేవిడ్తో చెప్తాడు. డేవిడ్ ఎబినీజర్ని కలవాలి అని ఆర్ఫనేజ్కి వెళ్తాడు. అక్కడ సిస్టర్ డేవిడ్తో ఎబినీజర్ జెస్సీ అనే అమ్మాయితో కలిసి 2 రోజుల క్రితం ఆర్ఫనేజ్ నుంచి వెకేట్ చేశాడు. ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్తుంది. డేవిడ్ వాళ్ళు ఆర్ఫనేజ్ నుంచి ఎప్పుడు వెళ్ళారు అని అడుగుతాడు. సిస్టర్ 25th రోజు రాత్రి 10 గంటలకి వెళ్ళారు అని చెప్తుంది. డేవిడ్ విను వాళ్ళ అమ్మని కూడా ఎంక్వైరీ చేస్తాడు, కానీ ఏమీ ఇన్ఫర్మేషన్ దొరకదు. డేవిడ్ విను పర్స్ చూస్తున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మీద ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నెంబర్ కనిపిస్తుంది. డేవిడ్ ఆ హాస్పిటల్ వాచ్మెన్తో కొంచెం పరిచయం పెంచుకొని విను ఫోటోను చూపించి ఇతను ఇక్కడికి వచ్చాడా అని అడుగుతాడు. వాచ్మెన్ విను ఫోటో చూసి చాలాసార్లు వచ్చాడు అని చెప్తాడు. డేవిడ్ హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి విను గురించి అడుగుతాడు. రిసెప్షనిస్ట్ విను పేరుతో ఎవరూ టెస్ట్ చేయించుకోలేదు అంటుంది. డేవిడ్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించి దీని మీద ఉన్న ఫోన్ నెంబర్స్ ఈ హాస్పిటల్ వేనా అని అడుగుతాడు. ఆమె విను ఫోటో చూసి సార్ ఇతను ఒకసారి చాలా బ్లడ్ శాంపుల్స్ తీసుకుని వచ్చి బ్లడ్ గ్రూప్ని చెక్ చేయమన్నాడు. అతను బ్లడ్ క్లాట్ కాకూడదు అని కెమికల్ ఒకటి యాడ్ చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో అలా కెమికల్స్ కలిపిన బ్లడ్ శాంపుల్స్ని టెస్ట్ చేయరు, అందుకే మేము ఆ శాంపుల్స్ని టెస్ట్ చేయలేదు అని డేవిడ్తో చెప్తుంది. డేవిడ్ ప్రైవేట్ ల్యాబొరేటరీ ఒకటి ఉంది అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. డేవిడ్ ల్యాబ్లో ఉన్న ఆమెకి విను ఫోటో చూపించి తన గురించి అడుగుతాడు. ఆమె అతను ఇక్కడికి చాలాసార్లు వచ్చాడు, చాలా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వచ్చాడు, వాటి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి. డేవిడ్ ఆ శాంపుల్ రిపోర్ట్స్ని తెచ్చుకుంటాడు. డేవిడ్ తన ఫ్రెండ్ సిఐ విక్టర్ని కూడా పిలిచి కేస్ డీటెయిల్స్ అని చెప్తాడు. విను చనిపోకముందు 6 డేస్లో 25 బ్లడ్ శాంపుల్స్ని టెస్ట్ చేయించాడు, కానీ ఆ శాంపుల్స్లో తనకి కావాల్సిన బ్లడ్ శాంపుల్ మాత్రం దొరికిండదు. అదే ఓ నెగిటివ్, ఎందుకంటే విను బ్లడ్ గ్రూప్ కూడా ఓ నెగిటివ్ కాబట్టి. 7వ రోజు ఆ బ్లడ్ శాంపుల్ దొరికింది. ఆ తర్వాత విను ల్యాబ్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు రాత్రే విను సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెప్తాడు. డేవిడ్కి ఇన్ఫర్మేషన్తో చనిపోయింది విను కాదేమో అని డౌట్ వస్తుంది, ఎందుకంటే తన ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. ప్రాబ్లం నుంచి బయటపడడానికి తన ప్లేస్లో తన బ్లడ్ గ్రూప్ ఉన్న అతన్నే పెట్టిండొచ్చు అని డేవిడ్ అనుకుంటాడు. సో డేవిడ్ ఆ 7వ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటాడు. డేవిడ్ హాస్పిటల్లోకి వెళ్ళి 25th రోజు బాడీ ఏమైనా మిస్ అయ్యిందా అని ఎంక్వైరీ చేయడానికి మార్చరీ దగ్గరికి వెళ్తాడు. మార్చరీ వాచ్మెన్ డేవిడ్ పోలీస్ అని భయపడి నిజం చెప్తాడు. ఇక్కడ రాత్రిపూట డ్యూటీ చేసే వాచ్మెన్ ఒక బాడీని అమ్ముతుంటే చూశాను అంటాడు. విక్టర్ డేవిడ్కి ఫోన్ చేసి విను చనిపోకముందు 7 రోజుల్లో తన ATM కార్డు యూజ్ చేసుకొని 2 లక్షల రూపాయలు డ్రా చేశాడు అని చెప్తాడు. విను వాటర్ ఫాల్స్ నుంచి దూకినప్పుడు తల రాయికి తగిలి ఫేస్ గుర్తు పట్టలేనంతగా మారింటుంది. డేవిడ్ విను బాడీని పోస్టుమార్టం చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి విను చనిపోయాడు అని నిరూపించడానికి ఎంత తీసుకున్నామని అడుగుతాడు. దానికి డాక్టర్ మీరు కావాలంటే ఇంకోసారి పోస్టుమార్టం చేయించుకోండి, అది ఖచ్చితంగా విను బాడీనే, వాళ్ళ అమ్మ కూడా ఇది విను బాడీనే అని చెప్పింది, అంతేకాకుండా అతని చేయి మీద టాటూ కూడా ఉంది అంటాడు. డేవిడ్ నైట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మార్చరీ వాచ్మెన్తో బాడీ గురించి ఎంక్వైరీ చేస్తాడు. వాచ్మెన్ బాడీ తీసుకుని వెళ్ళిన అతనే మళ్ళీ రాత్రి 1 గంటకి ఆ బాడీని వెనక్కి తీసుకొని వచ్చి ఇక్కడే వదిలేసి వెళ్ళాడు అని చెప్తాడు. డేవిడ్ ఎంక్వైరీ కోసం షేన్ని పిలుస్తాడు. డేవిడ్ షేన్తో నువ్వు చెరువులో దూకిన తర్వాత ఏమైంది అని అడుగుతాడు. షేన్ నేను కష్టపడి పొద్దునకంతా లాడ్జ్ దగ్గరికి వెళ్ళాను, కానీ నా ఫ్రెండ్స్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలిసింది. నాకు 1 వారం రోజుల తర్వాత విను కనిపించాడు. ఇద్దరు బైక్లో వెళ్తున్నప్పుడు మీరు వచ్చి యాక్సిడెంట్ చేశారు. ఆ తర్వాత విను హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు అని చెప్తాడు. షేన్ నేను వినుని కలిసినప్పుడు ఒక వ్యాన్ కూడా తనతో ఉంది, ఆ వ్యాన్లో ఇంకో అతను కూడా ఉన్నాడు అని చెప్తాడు. డేవిడ్ విక్టర్ ఇద్దరు కలిసి ఆ వ్యాన్లో ఎవరు ఉంటారో అని ఆలోచిస్తారు. డేవిడ్ వినుని దగ్గరగా ఉన్న వాళ్ళే చంపేసింటారు అని అనుకుంటాడు. వినుతో పాటు ఉంది 4 ఫ్రెండ్స్. డేవిడ్ షాన్ బైక్ని యాక్సిడెంట్ చేసినప్పుడు షాన్ విను బయట ఉంటారు, అంటే వ్యాన్లో ఉంది ఇంకా ఎవరో. బెనీజర్ చేసి ఆర్ఫనేజ్ నుంచి 10 గంటలకు బయలుదేరారు. విను చనిపోయింది రాత్రి 12 గంటలకి. వాళ్ళిద్దరూ ఆర్ఫనేజ్ నుంచి విను చనిపోయిన చోటికి రావడానికి 1.5 గంట సేపు పడుతుంది, అంటే వ్యాన్ని డ్రైవ్ చేసింది వాళ్ళిద్దరు కూడా కాదు. ఇంకా మిగిలింది సిరిల్. తన ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లమ్స్లో ఉంది, అందుకే డబ్బును చూడగానే ఆశ పెరిగి ఫ్రెండ్స్ని కూడా మోసం చేయాలనుకున్నాడు. సిరిల్ వ్యాన్ని నడుపుతూ ఉండొచ్చు అని డేవిడ్ అనుకుంటాడు. విక్టర్ డేవిడ్ సిరిల్ని పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి అనుకుంటారు.
విక్టర్కి ఒక ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేసి రమ్మంటాడు. ఆ ట్రావెల్ ఏజెంట్ బస్ రిజర్వేషన్ చేస్తూ ఉంటాడు. తనకి ఒకడు దొంగ నోటు ఇచ్చి టికెట్ బుక్ చేసుకుని ఉంటాడు. ట్రావెల్ ఏజెంట్ కూడా దొంగ నోట్ల కేసులో 3 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఆ దొంగ నోటును చూసి ఇది ఖచ్చితంగా క్రిస్టోఫర్ గ్యాంగ్దే అని చెప్తాడు. ఆ టికెట్ బుక్ చేసింది సిరిల్. విక్టర్ సిరిల్ని పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పట్టుకుంటాడు. చనిపోయాడు అనుకుంటున్న విను కూడా బతికే ఉంటాడు. డేవిడ్ వినుతో అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అంటాడు. విను చార్లీ నుంచి తప్పించుకున్న తర్వాత లాడ్జ్కి వెళ్ళి ఫ్రెండ్స్ని కలుస్తాడు. ఎబినీజర్ చార్లీ విను మీద అటాక్ చేసింది తెలుసుకొని మనం ఎక్కడ ఉన్నా చార్లీ అక్కడికి వచ్చేస్తాడు. వాడు మన కోసం వెతకూడదు అంటే నువ్వు చనిపోవాలి అని వినుతో అంటాడు. చనిపోవాలి అంటే ఆల్రెడీ చనిపోయిన ఒక అతన్ని నీ ప్లేస్లో పెట్టి నువ్వు చనిపోయినట్టు క్రియేట్ చేద్దామంటాడు. ముగ్గురు కలిసి ఒక వ్యాన్ని కొనుక్కుంటారు. విను ఈ ప్లాన్ని వాళ్ళ అమ్మతో జెస్సీతో చెప్పి ఒప్పిస్తాడు. ఎబినీజర్ వినుతో ప్రతిరోజు కొన్ని అనాథ శవాలు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాయి. ఆ శవాలని ఎవరు పట్టించుకోరు. వాటిల్లో నీ బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే బాడీని తెచ్చుకుంటే చాలు అంటాడు. విను మార్చరీ వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు. రోజు మార్చరీలోకి వెళ్ళి కొన్ని శాంపుల్స్ తీసుకొని వచ్చి బయట ఉన్న ల్యాబ్లో టెస్ట్ చేయిస్తూ ఉంటాడు. 7వ రోజు తన బ్లడ్ గ్రూప్ ఉన్న అతను దొరకగానే వాచ్మెన్కి డబ్బు ఇచ్చి బాడీని బయటికి తెచ్చుకుంటాడు. విను ఆ బాడీ మీద తనకి ఉన్న టాటూనే వేస్తాడు. వ్యాన్ని డ్రైవ్ చేస్తోంది సిరిల్. బాడీని తీసుకొని వెళ్తున్నప్పుడు ఎబినీజర్కి ఫోన్ చేయాలి అని విను బయటికి వస్తాడు. అప్పుడు షాన్ వినుని చూస్తాడు. బైక్లో వెళ్తున్నప్పుడు కూడా సిరిల్ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత విను హాస్పిటల్ నుంచి తప్పించుకొని మళ్ళీ సిరిల్ని కలుస్తాడు. సిరిల్ విను ఇద్దరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారు. ఎబినీజర్ జెస్సీ ఆల్రెడీ అక్కడికి వచ్చేసింటారు. విను ఎబినీజర్ ఇద్దరు కలిసి బాడీని పైకి తీసుకొని వెళ్ళి కిందికి పడేస్తారు. విను ఈ ప్లాన్ని షాన్కి చెప్తే ఒప్పుకోడు అని చెప్పలేదు అంటాడు. డేవిడ్ మరి మీ గ్యాంగ్లో ఉన్న ఎబినీజర్ ఎక్కడ? తాను చనిపోయాడని నాకు తెలుసు, కానీ అది ఎలా జరిగిందని మాత్రం నాకు చెప్పండి అంటాడు. విను ఎబినీజర్ ఇద్దరు కలిసి బాడీని వాటర్ ఫాల్స్ పైకి తీసుకుని వెళ్తారు. అక్కడ ఎబినీజర్ తన నిజ స్వరూపాన్ని బయటపడతాడు. ఎబినీజర్ వినుతో నేను నిన్ను చంపడానికి ఈ ప్లాన్ వేశా. ఇప్పుడు నువ్వు చనిపోయినా ఇది సూసైడ్ అవుతుంది అంటాడు. ఎబినీజర్కి జెస్సీ అంటే చాలా ఇష్టం, కానీ తను ఎబినీజర్ని అన్న అని పిలుస్తూ ఉంటుంది. అయినా ఎబినీజర్కి తన మీద ప్రేమ అలానే ఉంటుంది. విను జెస్సీ లవ్ చేసుకునేసరికి ఎబినీజర్ వినుని అడ్డు తొలగించాలి అని ₹1,75,00,000 తన ఇంటర్నెట్ షాప్లో పెట్టి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాడు. కానీ సిరిల్ ఆ డబ్బుని తీసుకుని వెళ్ళిపోవడం వల్ల విను పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటాడు. ఎబినీజరే చార్లీని కూడా విను వాళ్ళ ఇంటికి పంపించింటాడు. సిరిల్ ఫ్యాక్టరీలో దాచిపెట్టిన డబ్బుని కూడా ఎబినీజరే కొట్టేసింటాడు. తర్వాత కూడా వినుని చంపడానికి చార్లీని పంపించింటాడు. కానీ విను తప్పించుకొని వచ్చేసరికి ఈ ప్లాన్ వేసి నిన్ను చంపుదామనుకున్నా అంటాడు. ఎబినీజర్ వినుతో ఇప్పుడు నువ్వు చనిపోతే జెస్సీ కొన్ని రోజులు బాధపడి మళ్ళీ వేరే దిక్కు లేక జెస్సీ నా దగ్గరే ఉంటుంది అంటాడు. చాలాసేపు అయినా ఎబినీజర్ విను కిందికి రాకపోయేసరికి సిరిల్ జెస్సీ ఇద్దరు కలిసి పైకి వెళ్తారు. ఇద్దరు ఎబినీజర్ చెప్పిన మాటలు వింటూ ఉంటారు. ఎబినీజర్ జెస్సీ ఈ మాటలు వినింది అని ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటాడు. సిరిల్ మన గొడవని తర్వాత చూసుకుందాం, ఎబినీజర్ని క్షమించండి అంటాడు. జెస్సీ ఎబినీజర్తో నేను మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించను అంటుంది. ఎబినీజర్ కూడా నన్ను క్షమించద్దు, నువ్వు క్షమించినా నేను మళ్ళీ మన గ్యాంగ్తో ఎప్పటిలాగా కలవలేను. నువ్వు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం, నీకోసమే ఇవన్నీ చేశాను, ఆ డబ్బు కూడా వ్యాన్లోనే ఉంది అంటూ గిల్టీ ఫీలింగ్ తట్టుకోలేక వాటర్ ఫాల్స్ మీద నుంచి దూకేస్తాడు. ఎబినీజర్ది కూడా O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావడం వల్ల ఆ బాడీని వినూది అన్నట్టు క్రియేట్ చేస్తారు. తర్వాత మార్చరీలో తీసుకున్న బాడీని మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు. ఈ విషయమే విను డేవిడ్తో చెప్తాడు. డేవిడ్ విను వాళ్ళ గ్యాంగ్తో మరి ఎబినీజర్కి అంత డబ్బు ఎలా వచ్చిందో మీకు తెలుసా? నాకు తెలుసు. ఎబినీజర్ కూడా క్రిస్టోఫర్ దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. క్రిస్టోఫర్ పని కోసం ఇచ్చిన దొంగ నోట్లని ఎబినీజర్ విను లైఫ్ని నాశనం చేయడానికి వాడాడు. డబ్బు మిస్ అయ్యింది అని తెలియగానే విను మీద దాడి చేశారు అని చెప్తాడు. డేవిడ్ మీరు ఆ దొంగ నోట్లని నాకు ఇచ్చేస్తే ఇప్పుడే బయటికి వెళ్ళిపోవచ్చు, మిమ్మల్ని ఎవరు ఏం చేయరు. డేవిడ్ ఉన్నంత సైలెంట్గా రేపు క్రిస్టోఫర్ ఉండడు అని చెప్తాడు. విను తన దగ్గర ఉన్న డబ్బుని మొత్తం ఇచ్చేస్తాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. షేన్కి లాస్ట్లో డేవిడ్ మాట్లాడిన మాటలను బట్టి డేవిడ్ పోలీస్ ఆఫీసర్ కాదు అని గుర్తుపడతాడు. డేవిడ్ పోలీస్ ఆఫీసర్ కాదు, తనే క్రిస్టోఫర్. ₹1,75,00,000 మళ్ళీ క్రిస్టోఫర్ చేతికి వచ్చేస్తాయి. అలా మూవీ ఎండ్ అవుతుంది. మీరు కూడా ఈ మూవీని చూడాలనుకుంటే హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేయండి. మూవీ లింక్ కామెంట్స్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్,
సెవెంత్ డే మూవీ గురించి. స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.